హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. సో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. స్మాల్ అంటే స్మాల్ కాదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో స్టూడెంట్స్ అందరూ కూడా 1st to 10th క్లాస్ ఒకే విధమైన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటారు. 1st to 10th క్లాస్ వాళ్ళంతా కూడా చదివే అకాడమిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే టైప్లో ఉంటాయి. అఫ్ కోర్స్ దేర్ ఆర్ వేరియస్ బోర్డ్స్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సి బోర్డ్స్ డిఫరెంట్, కానీ విచ్ ఎవర్ ద బోర్డ్ 1st to 10th క్లాస్ అకాడమిక్ స్టైల్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది. ఆ వేరియస్ ప్యాటర్న్స్లో వాళ్ళకి వాళ్ళ బోర్డ్స్లో అదంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే టెక్స్ట్ బుక్స్లో నుంచి సిలబస్ ఇస్తారో ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ దోస్ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ. సో వన్స్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు మనము చాలామంది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పలానా కార్పొరేట్ కాలేజీలో పలానా సూపర్ 60 బ్యాచ్ లేకపోతే N120 బ్యాచ్లో జాయిన్ చేస్తున్నారు, లేకపోతే ఇంటెన్సివ్ బ్యాచ్ అట, అది చాలా బాగుంటుందట, అందులో జాయిన్ చేస్తే ఐఐటి సీట్ గ్యారంటీ అట అని ఇలాంటి డిస్కషన్స్ మన నైబర్స్ తోటి లేకపోతే రిలేటివ్స్ తోటి వింటూనే ఉంటాము. సో వాళ్ళు జాయిన్ చేశారని చెప్పేసి కొంతమంది, అందరు అలా కాదు కానీ కొంతమంది స్టేటస్ సింబల్ కోసం నేను కూడా అంత ఎక్కువ ఫీ పే చేసి మా స్టూడెంట్ అంటే మా బాబును కానీ మా అమ్మాయిని కానీ అంత గొప్ప కాలేజీలో చదివించాలని ఆలోచిస్తూనే ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ని గమనిస్తే జేఈ మెయిన్స్ 2 సెషన్స్, విఐటి ఎగ్జాము, ఎస్ఆర్ఎం ఎగ్జాము, రీసెంట్గా జరిగిన ఎంసెట్ ఎగ్జామ్స్ని కనుక గమనిస్తే ఇక్కడ వేరియస్ స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ ఏంటి అంటే పేపర్స్ అన్నీ కూడా ఎక్కువగా డిఫికల్టీ ఫీల్ అయ్యాము అని. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పేపర్ డిఫికల్టీగా ఫీల్ అయ్యామని చెప్పడం జరిగింది. చాలా కొద్ది మంది మాత్రమే ఎస్ మేము చాలా బాగా అటెంప్ట్ చేసాము, అంటే మేము మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఎస్ఆర్ఎం ఎగ్జామ్ కానీ విఐటి ఎగ్జామ్ కానీ లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ కానీ కొంచెం ఈజీగానే ఫీల్ అయ్యామని చాలా తక్కువ మంది చెప్పడం జరిగింది. సో మరి ఇంతమంది స్టూడెంట్స్ డిఫికల్ట్ అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే నవ్వేడేస్ ఆ వేరియస్ కాలేజెస్కి ఉన్న షెడ్యూలు, ప్రెషర్ కావచ్చు, సో ఆ బ్యాచ్కున్న ఇంపార్టెన్స్ కావచ్చు, లేకపోతే ఆ బ్యాచ్లో జాయిన్ అయిన మిగతా టాపర్స్ కావచ్చు. సో అందులో ఒక 10 మెంబర్స్ టాపర్స్ ఉండి 50 మెంబర్స్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే జస్ట్ ఈ 10 మెంబర్స్ను దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ వేసుకొని వాళ్ళని మాత్రమే బాగా ప్రిపేర్ చేయించే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే మన పిల్లల మీద ప్రేమ కొద్దీ మనం కూడా అంత గొప్ప కాలేజీలో చదివించాలి, అంత పెద్ద కాలేజీలో అంత ఫీజు అయినా పర్లేదు అని చెప్పేసి మనం జాయిన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వన్స్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్ ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ విషయానికి మళ్ళీ వస్తున్నాను. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు అందులో 90% స్టూడెంట్స్ చెప్పిన సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటి అంటే సార్ మేము వితౌట్ బేసిక్స్, ఎలాంటి బేసిక్స్ లేకుండానే ఐపీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఐపీకి సంబంధించిన కాన్సెప్ట్ మాకు ఏమీ తెలియదు. డే 1 నుంచి ఆబ్జెక్టివ్ అని చెప్పేసి ఆబ్జెక్టివ్ చదువుకోవడం జరిగింది. సో ఒక క్వశ్చన్ ఇస్తే 4 ఆప్షన్స్ ఎలా చేయాలి అనేది ఆ వేరియస్ కాలేజెస్ మెటీరియల్స్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకొని ఆ వీకెండ్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మరి అదే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఇక్కడ మీరు మెయిన్స్ తీసుకున్నా, ఎంసెట్ తీసుకున్నా, ఎస్ఆర్ఎం కానీ విఐటి తీసుకున్నా కానీ ఎగ్జామ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటాయి. సో స్టూడెంట్స్
సబ్జెక్టివ్లో తరోగా ఉంటే తప్ప ఇక్కడ అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఆ కోచింగ్ పీరియడ్లో నేర్చుకున్న క్వశ్చన్స్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా అక్కడ రాకపోవచ్చు, వస్తే లక్కీ. సో ఎక్కువ మంది ఐపీఈ ఎగ్జామ్సే జస్ట్ 1 మంత్లో ప్రిపేర్ అయ్యి రాశారు. నిజానికి ఐపీఈ ఎగ్జామ్స్ అనేది మెయిన్ పిల్లర్. ఐపీఈ ఎగ్జామ్స్ తెలుగు అకాడమీ బుక్స్ కనుక తరోగా చదివుంటే ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చాలా సులువుగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో దీనికి ఎన్హాన్స్గా, దీనికి ఎడిషన్గా రిమైనింగ్ 50% కోసమే ఈ ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్ కోచింగ్కి మనం పంపిస్తూ ఉన్నాం. సో మీ నైబర్ కానీ మీ రిలేటివ్ కానీ ఒక కాలేజ్లో వాళ్ళ వర్డ్ని జాయిన్ చేశారు అంటే మన స్టూడెంట్ కూడా అదే లెవెల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యాజ్ ఏ పేరెంట్ మనం ఆశపడడంలో తప్పేమీ లేదు. మనం ఎంతసేపటికి ఖర్చు పెట్టే వాళ్ళమే తప్ప వాళ్ళు రాయబోయే ఎగ్జాము మనం రాసే ఛాన్స్ అయితే ఉండదు. మన స్టూడెంటే, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ రాయాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళకి అంత నాలెడ్జ్ అక్కడ ఏం చేయాలనేది అంతగా ఐడియా ఉండకపోవచ్చు. సో యాజ్ ఏ పేరెంట్ మన బాధ్యత ఏమిటి అంటే స్టూడెంట్ని ఇంటర్మీడియట్కి పంపించేటప్పుడే ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మంచి జీపీఏ తోటి మంచి జీపీఏ పాయింట్స్ తోటి రిజల్ట్ వచ్చి ఉంటుంది. అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఈ జీపీఏ చూసి మనము ఓకే మన స్టూడెంట్ బాగా చేస్తాడని బేసిక్ ఐడియా ఒకటి ఉంటుంది. కానీ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా చేయాలి, అక్కడ జరిగే సిలబస్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ 2 ఇయర్స్లోనే అకాడమిక్ ప్రిపేర్ అవ్వాలి, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఇయర్ వరకు కంఫర్ట్గా ఉంటాడు, ఫస్ట్ ఇయర్ ఐపీ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తాడు. వైల్ కమింగ్ టు సెకండ్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరిలో మెయిన్స్ ఫస్ట్ సెషన్ వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్ కల్లా సెకండ్ ఇయర్ సిలబస్ ఫినిష్ చేయాలి ఈ అబ్బాయికి. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లోనే స్టార్ట్ చేస్తే తప్ప ఆగస్ట్ కల్లా సెకండ్ ఇయర్ సిలబస్ ఫినిష్ అవ్వదు. సో ఇమ్మీడియట్గా మెయిన్స్ ఎగ్జామ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంకా ఇంటర్మీడియట్కి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్కి ఉండే ప్రెషర్ అంతా ఇంత కాదు. మోరోవర్ బేసిక్స్ లేని స్టూడెంట్ పరిస్థితి అయితే ఇంకా చెప్పాల్సినక్కర్లేదు. గందరగోళానికి గురైపోయి నా వల్ల ఏమీ కాదు అని డిసప్పాయింట్ అయిపోయి బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పటికీ ఈవెన్ దో he is thorough in 10th class, better to revise some important topics before going to intermediate. They are sets, relations, surds, logarithms, progressions, number system, quadratic equations, wavy curve method. So these are the 8 important topics. Even though కొన్ని టాపిక్స్ స్టేట్ లెవెల్కి, ఐసిఎస్సి లెవెల్కి, సిబిఎస్ఈ లెవెల్ స్టూడెంట్స్కి వచ్చే ఉంటాయి. అయినా సరే దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్స్. వైల్ కమింగ్ టు సెట్స్ అనగానే మనకిక్కడ ఫస్ట్ మనం తరోగా ఉండాల్సింది వాట్ ఈజ్ ఏ డెఫినేషన్ ఆఫ్ సెట్. డెఫినేషన్ ఆఫ్ సెట్ తర్వాత నెక్స్ట్ వాట్ ఈజ్ కార్డినాలిటీ ఆఫ్ సెట్. సో హౌ టు ఫైండ్ number of elements in a set, what are the various forms of sets like roster form of a set, set builder form of a set, okay, finite set, infinite set, etc. things we need to be thorough. Then after cardinality of a set, how to write the number of elements in a set. It plays an important role while preparing for various competitive examinations. Okay, then after types of sets, what are the types of sets like finite set, infinite set, finite, infinite set, empty set, non-empty set, equality or equivalent sets, equal sets, okay,
ఈక్వల్ సెట్స్, సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్, ఇంప్రాపర్ సబ్సెట్, సూపర్ సెట్, universal set. Then after operations on sets like union, intersection, difference, complement, etc. operations we need to learn. Then after Venn diagrams. ఈ వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ థరోగా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆపరేషన్స్ పక్కన పెట్టేయచ్చు. మోర్ ఓవర్ కంపల్సరీ వన్ క్వశ్చన్ ఇన్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. జేఈ మెయిన్స్లో మనం కంపల్సరీ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక బిట్ అంటే 4 మార్క్స్. 4 marks, simple things. Just these are the things enough to learn about sets. వీటి మీద మనకు ఒక బిట్ కంపల్సరీగా ఉంటుంది జేఈ మెయిన్స్లో. మోర్ ఓవర్ ఇంటర్మీడియట్లో ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ అవ్వదు మీకు. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఇంటర్మీడియట్ ఫర్ ఐఐటి జేఈ మెయిన్స్, ఎంసెట్, బిట్సాట్ కోచింగ్స్, ఇట్ ఈస్ నెససరీ టు బి థరో ఇన్ sets topic. This is the importance of sets. Okay, so just ఇవి నేర్చుకుంటే మనము 4 మార్క్స్ మన బ్యాగ్లో వేసుకున్నట్టే. నెక్స్ట్ రిలేషన్స్. సో ఇన్ అడిషన్ టు సెట్స్, రిలేషన్స్, ఇక్కడ కూడా రిలేషన్ డెఫినేషన్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రోడక్ట్. ఇక్కడ సబ్సెట్ అంటే సెట్స్లో మనం డిస్కస్ చేస్తున్నాము. కార్టీషియన్ ప్రోడక్ట్ అనే కొత్త వర్డ్ మళ్ళీ వచ్చింది. దిస్ ఈజ్ న్యూ ఆపరేషన్ బిట్వీన్ ద సెట్స్ అదర్ దెన్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, కాంప్లిమెంట్. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆపరేషన్ విచ్ ఇస్ డినోటెడ్ బై A cross B. How to write A cross B? So what are the properties on A cross B? Then after, types of relations. Types of relations, very very important. One-on-one relation, on-to relation, inverse relation, identity relation. Then after, reflexive relation, symmetric relation, transitive relation. Next, equivalence relation, partial order relation. Just these are the definitions enough to learn about relations. ఇది కూడా మనకు మళ్ళీ ఇంటర్మీడియట్లో రిపీట్ అవ్వట్లేదు. 10th క్లాసులో లేదు కూడా. 10th క్లాస్ సిలబస్లో లేదు, ఇంటర్మీడియట్లో రిపీట్ అవ్వట్లేదు. బట్ జేఈ మెయిన్స్లో ఇక్కడ నుంచి 100% 1 బిట్ క్యారీస్ 4 మార్క్స్. 100% 1 బిట్ అండి, నాట్ 99%. ఇక్కడ నుంచి కూడా 4 మార్క్స్ మన దగ్గర ఉన్నట్టే. సో ఇప్పటికి జేఈ మెయిన్స్లో 8 మార్క్స్ మనం సంపాదించినట్టే. జస్ట్ వీటిల్లో థరోగా ఉంటే చాలు. హౌ టు ఫైండ్ వేరియస్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్, ఇవన్నీ కూడా నేర్చుకుంటే మనం కాన్ఫిడెంట్గా ఇంటర్మీడియట్లో అడుగు పెట్టచ్చు. ఓకే, సో అప్పుడు ఏ టెన్షన్ ఉండదు ఇంకా. నెక్స్ట్, వైల్ కమింగ్ టు థర్డ్ టాపిక్, సర్డ్స్. ఈ సర్డ్స్ అనే టాపిక్ మనకు 10th క్లాస్లో రియల్ నెంబర్స్లో జస్ట్ ఒక పార్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కాకపోతే మన కోచింగ్ పీరియడ్లో, ఈ 2 years కోచింగ్ పీరియడ్లో సర్డ్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ చాలా చాలా అవసరం అవుతాయి. వాట్ ఈజ్ ఏ డెఫినేషన్ ఆఫ్ ఎ సర్డ్? డెఫినేషన్ ఆఫ్ ఎ సర్డ్ ఈజ్ ఏ ఈజ్ a positive rational number, n is
a positive integer which is greater than 1 and nth root a is not a rational number. Nth root a is not a rational number, then it is called a surd. It is called a surd, which is also called a radical. Which is also called a radical. Here n is called order of a surd, a is called radicand of a surd, nth root notation is called radical sign. Nth root a is called radical. So this is the definition of a surd. We are going to learn, means we need to learn types of surds based on orders, types of surds based on the number of terms, like surds, unlike surds. Very important thing, conjugate surds, rationalizing factor, square root of a surd, cube root of a surd, etc. things we need to learn in this chapter. సో ఇది మళ్ళీ మీకు ఎక్కడ కూడా టచ్ అవ్వబోవడం లేదు. బట్ మ్యాథమెటిక్స్లో మీరు ఐఐటి లెవెల్ ప్రిపరేషన్ తీసుకునేటప్పుడు ఈ టాపిక్ నా సిలబస్ కాదు, ఈ టాపిక్ నా సిలబస్లో లేదు అనడానికి ఛాన్స్ లేదండి. మీరు రీసెంట్ ఇయర్ని గమనిస్తే లైక్ 2023, 2024 జేఈ మెయిన్స్కి వచ్చినప్పుడు అంతకంటే ఒక 6 months ముందు మనకు ఎన్టీఏ నుంచి కొన్ని టాపిక్స్ డిలీట్ చేసినామని ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ట్రిగనామెట్రీ. నేను ఆ రోజే రిజెక్ట్ చేశాను నా స్టూడెంట్స్కి అయితే ఎస్పెషల్లీ. సో మ్యాథమెటిక్స్లో అసలు ఏ టాపిక్ను కూడా డిలీట్ చేసే స్కోప్ లేదు, బికాస్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ టాపిక్స్. ఈ టాపిక్ ఒకటి డిలీట్ చేసినామంటే అక్కడ లింక్ మిస్ అయినట్టే. లింక్ మిస్ అయింది అంటే చైన్ తెగిపోతూ ఉంటుంది. సో అందుకని మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ డిలీట్ చేస్తారు అంటే అంతకంటే అబద్ధం ఇంకొకటి లేదు. కాబట్టి we need to learn each and every topic. Moreover, these are the topics not going to cover in your intermediate syllabus. Okay, so andukani we need to be thorough before going to intermediate. So these are the things enough about surds. While coming to another topic, logarithms, very very important. Why? Because while solving functions, domain and range problems, logarithms concept plays an important role. So based on the definition only, there are so many problems related to domain and range. Okay, a power x is equals to b, a power x is equals to b, x is called logarithm of b to the base a, where b is positive real number. B is positive real number. A is positive real number other than 1. X is any real number. X is any real number. So this is the definition. Based on the conditions in definition only, there are so many problems related to domain and range and functions. So we need to be thorough in logarithms. Moreover, you're not going to get anywhere in your intermediate syllabus. Even 10th class lo kuda not much, just few concepts discuss chesaru ikkada. Logarithms lo manamu discuss cheyalsindi types of logarithms. One is natural logarithm, other one is common logarithm. Natural logarithm just like log x base 10, common logarithm log x base e.
log x base 10 is also denoted by lnx. చాలా ప్రాబ్లమ్స్లో lnx అని యూజ్ చేస్తారు. వై దే హ్యావ్ యూజ్డ్ దట్ నొటేషన్ వీ డోంట్ నో దేర్ when you are not thorough in logarithms. So that's why it is necessary to be thorough in the logarithms. Okay, log x base e, where e is an irrational number. E is an irrational number. Its value approximately 2.73. Logarithms calculated to the base e are called common logarithms, or these are only called Briggs logarithms. Natural logarithm, this is only called Napier's logarithm. Next, compound logarithm, just like logarithm of any number base other than 10 and e is called compound logarithm. Okay, so this is basic definition. Then after, properties related to logarithm we need to be thorough, like log of mn, log of mnp, log of m by n, log a power m to the base e or base 10, log a power m b power n, log 1 base 1, log 0 why it is undefined, what is the graph of logarithm, we need to check whether it is increasing function or decreasing function. Okay, graph of logarithm, very very important. So when it is increasing function, when it is decreasing function, so what is its domain, what is its range, etc. things. Most important concept. మీరు కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లాగరిథం టేబుల్ చూడాల్సి వస్తుంది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఫేస్ డిఫికల్టీ హౌ టు చెక్ లాగరిథమిక్ టేబుల్, how to write characteristic of logarithm, how to write mantissa. So characteristic and mantissa, also anti-logarithm. So these are the things enough to learn కాదు, అసలు ఇంతకంటే ఎక్కువ థింగ్స్ లేవు లాగరిథం రిలేటెడ్. అంతే, కంప్లీట్ లాగరిథమ్స్ని ఓ పట్టేస్తే ఓ పని అయిపోతుంది. జస్ట్ అడాప్ట్ చేసుకోవడమే. ఇంకా బిఫోర్ గోయింగ్ టు కాలేజ్ మీ బ్యాగులో ఇవన్నీ వేసుకొని వెళ్తేనే అక్కడ మనం సక్సెస్ అవ్వగలుగుతాం. దీస్ ఆర్ ద వెపన్స్. మీరు వెళ్తున్న హంటింగ్కి దీస్ ఆర్ ద వెపన్స్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రోగ్రెషన్స్. ఈవెన్ లాగరిథమ్స్ సర్డ్స్ నుంచి మనకు జేఈ మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, కానీ మనం డిఫికల్టీగా ఫీల్ అయ్యే క్వశ్చన్స్లో ఏదో ఒక ఫేస్లో ఆ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. బట్ ప్రోగ్రెషన్స్ నుంచి డైరెక్ట్ వన్ బిట్ జేఈ మెయిన్స్లో. సో ఇక్కడ కూడా మనకి 4 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ 12 మార్క్స్ మనం జేఈ మెయిన్స్కి సంబంధించి డిస్కస్ చేసేసాం. ప్రోగ్రెషన్స్లో మెయిన్ 4 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్: అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ మీద కరెక్ట్ గ్రిప్ ఉండాలి మనకి. వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఇట్స్ డెఫినేషన్: nth టర్మ్, sum of n terms, sum of first n terms, number of terms, how to find common difference whenever arbitrarily chosen 2 terms are given, what are arithmetic means. ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చాలా డీటెయిల్గా. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కూడా డెఫినేషన్ ఇంపార్టెంట్, nth టర్మ్, నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ డినోటెడ్ బై Sn. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్తో పెద్దగా యూజ్ ఉండదు, కానీ కామన్ రేషియో గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది, ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది.
జామెట్రిక్ మీన్స్, ఇన్సర్షన్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ ఉంటాయి. బట్ అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్కి మాత్రము nth టర్మ్ ఒకటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఒకటి డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో ఇవి డిస్కస్ చేసుకుంటే ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ఎండ్ అవుతుంది. కానీ దీని డిఫికల్టీ లెవెల్ ఎంతైనా ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా మీకు మళ్ళీ ఇంటర్మీడియట్లో రిపీట్ కాబోవడం లేదు. బట్ జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్లో ప్రోగ్రెషన్ రిలేటెడ్ క్వశ్చన్ కంపల్సరీ ఒకటి ఉంటుంది, అందులో డౌటే లేదండి. సో ఇక్కడికే జేఈ మెయిన్స్కి రిలేటెడ్ 12 మార్క్స్ మన దగ్గర ఉన్నాయి వెన్ యు ఆర్ థరో ఇన్ దీస్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ నంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి ప్రతి క్లాసులో ప్రతి టీచర్ చెప్తూనే ఉంటారు, మ్యాథమెటిక్స్ టీచర్. ఆల్మోస్ట్ ఆల్ 2nd, 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వరకు నెంబర్ సిస్టము డిస్కస్ చేస్తూనే ఉంటాం. 10th క్లాస్లో కూడా అప్ టు రియల్ నెంబర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. బట్ ఇక మీదట ఇంకెక్కడ కూడా మనం డిస్కస్ చేయబోవడం లేదు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పట్లేదు, కానీ బట్ వేరియస్ టాపిక్స్లో ఇది ఇన్వాల్వ్ అయ్యి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎల్సిఎం గురించి డిఫికల్ట్గా ఇస్తాడు, హెచ్సిఎఫ్ గురించి డిఫికల్ట్గా ఇస్తాడు, ఒక్కొక్కసారి ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడతాడు, ఇంకొకసారి కో ప్రైమ్ నెంబర్స్ అంటాడు. ప్రైమ్ నెంబర్స్ అందరికీ ఐడియా ఉంటుంది, కానీ కో ప్రైమ్ నెంబర్స్ చాలామంది ప్రైమ్ నెంబర్సే అనుకుంటూ ఉంటారు. ఓకే, సో ఈ కో ప్రైమ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ జనరల్ ఫామ్, ఈవెన్ నెంబర్స్ జనరల్ ఫామ్, ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఆడ్ నెంబర్స్ జనరల్ ఫామ్, ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1/4, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ n స్క్వేర్, ఇక్కడైతే n ఇంటూ n ప్లస్ 1, ఎట్సెట్రా థింగ్స్ వీ నీడ్ టు లెర్న్. నెంబర్ సిస్టమ్ డైరెక్ట్ సిలబస్ కాకపోవచ్చు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో తలదూర్చగలిగే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది నెంబర్ సిస్టమే. సో ఇట్ ఈస్ necessary to be thorough, it is necessary to verify once again before going to our course. So this is about number system. Basic thing is classification of numbers. Classification of numbers మీద కరెక్ట్ ఐడియా వస్తే చాలు. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ వరకు ఇక్కడ డిస్కస్ చేస్తే చాలు. చేయాల్సింది ఏంటండి, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడి వరకు ఈ నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసి దీన్ని కూడా మన బ్యాగ్లో వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వైల్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు ఇంటర్మీడియట్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ నుంచి వస్తుంది. కానీ అది స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఫస్ట్ ఇయర్లోనే వేరియస్ టాపిక్స్లో చాలా చోట్ల యూజ్ అవుతూ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వాట్ అబౌట్ ద కోఎఫిషియెంట్స్, కోఎఫిషియెంట్స్ ఏమై ఉండాలి, ఏ నాట్ ఈక్వల్స్ టు 0, ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ always involves variable x only. Then after, what are roots of quadratic equation? Then after, what are nature of roots? It plays an important role, nature of roots. Then after, relation between roots and coefficients, relation between
roots and coefficients, how to form a quadratic equation, what are conditional roots. Conditional roots means when one root is given, how to find another root without solving. So formation of quadratic equation, conditional roots, roots ratio condition. Okay, so especially nature of roots is an important concept. మళ్ళీ ఎక్కువ ఎందుకు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అంటే, సో ఇక్కడ గ్రాఫ్ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, when it is upward parabola, when it is downward parabola, what about its minimum value, what about its maximum value అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఇట్లాంటివన్నీ సైన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటే మనము సెకండ్ ఇయర్కి వెళ్ళడానికంటే ముందే చాలా టాపిక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనము కాన్సెప్ట్స్ అన్నీ థరోగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జేఈ మెయిన్స్లో తీసుకుంటే డైరెక్ట్ 1 బిట్ కంపల్సరీ, ఇండైరెక్ట్ 2 to 3 బిట్స్ కంపల్సరీ. అంటే ఆల్మోస్ట్ 12 మార్క్స్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇండైరెక్ట్ ఎందుకు అంటున్నానంటే, మీరు ఏ టాపిక్లోనైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఇన్వాల్వ్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ లాంటి క్వశ్చన్స్ అంటేనే మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ ఎంసెట్ కూడా అంత ఈజీగా ఏముండట్లేదండి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితేనే అది అటెంప్ట్ చేయగలుగుతున్నాం. ఒక రకంగా చెప్తే జేఈ మెయిన్స్ ఎగ్జామే కాస్త ఈజీ అంటారేమో, ఎందుకంటే టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. అదే ఎంసెట్ ఎగ్జామినేషన్కి వస్తే 160 క్వశ్చన్స్ 180 మినిట్స్, ఆల్మోస్ట్ 1 minute 4 to 5 seconds కంటే ఎక్కువేమి రాదు ఒక క్వశ్చన్కి. సో అందుకని కాస్త జేఈ మెయిన్స్నే కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మ్యాక్సిమం 12 to 16 మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడప్పుడు. ఎందుకంటే దీన్ని ట్రిగనామెట్రీలో మిక్స్ చేయొచ్చు, బైనామియల్ థియరమ్లో మిక్స్ చేయొచ్చు, ప్రాబబిలిటీలో మిక్స్ చేయొచ్చు, పర్ముటేషన్ కాంబినేషన్లో మిక్స్ చేయొచ్చు, కోఆర్డినేట్ జామెట్రీలో మిక్స్ చేయొచ్చు, వెక్టార్స్లో మిక్స్ చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు దీన్ని. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనము కాలేజ్కి వెళ్ళే ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, వేవీ కర్వ్ మెథడ్. మోస్ట్ ఇంపార్టెంట్. మనము x-2 > 0 అంటే x> 2 అని డెడ్ ఈజీగా చెప్తాం. మళ్ళీ అదే x-2 × x-3 > 0 అంటే అందరు చేసే మిస్టేక్ x> 2 x> 3 అని చెప్తూ ఉంటారు. ఓకే, హౌ టు ఫైండ్ సైన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వేవీ కర్వ్ మెథడ్లో మనం నేర్చుకుంటాం. దిస్ ఇస్ రియల్ లైన్. సో రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్ మైనస్ ప్లస్, దిస్ ఇస్ పాజిటివ్ రీజియన్. పాజిటివ్ రీజియన్ x belongs to -∞ to union 3 to ∞. Why we are placing the sign union here? We are going to learn. So these are the main important topics. ఈ 8 టాపిక్స్ మీద గ్రిప్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ మనం ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి ఇంపార్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 8 టాపిక్స్కి రిలేటెడ్ ఫుల్ లెంత్ వీడియోస్ శ్రీనివాస అకాడమీ యాప్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్, కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ శ్రీనివాస అకాడమీ యాప్లో ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ శ్రీనివాస అకాడమీ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. అండ్ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్రిడ్జ్ కోర్సు జస్ట్ 499 రూపీస్కే అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో చూడండి,
₹499 డజంట్ మ్యాటర్. స్టూడెంట్కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఆలోచించండి. ఫుల్ లెంత్ కాన్సెప్ట్స్ విత్ డీటెయిల్స్ మీకు ఆల్మోస్ట్ 60 వీడియో క్లాసెస్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఆ 60 వీడియో క్లాసెస్ జస్ట్ at ₹499 ఓన్లీ. థ్యాంక్ యూ వనడా.